ఫ్రెండ్స్, మనం ఇవాళ స్ప్రౌట్స్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేనైతే శనగలు ప్లస్ పెసర్లు తీసుకున్నా. ఇంకా మీ పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటిని ఫస్ట్ మనం నానబెట్టుకోవాలి. సో ఇలాగా వాటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా వాటర్లో ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచండి. సో ఇలా మొత్తం నానాక దీన్ని మనం ఒక బౌల్లో వేసుకొని కంప్లీట్ ఒక 1 డే అంతా కొంచెం గాలి వెళ్ళేలాగా మూత పెట్టుకొని అలాగే ఉంచుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతాయి అన్నమాట. ఒక 1.5 డే పెడితే ఇలా మంచిగా మొలకలు వస్తాయి. 1 డేలో కూడా వస్తాయి, కానీ ఇంత పొడవుగా ఇంత మంచిగా రావు. సో 1.5 డే, ఒక రోజున్నర మనం పెట్టుకుంటే మొలకలు చాలా బాగా వస్తాయి. చూడండి, చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఎవ్రీవన్ షుడ్ ఈట్ అనమాట. చాలా అంటే చాలా హెల్తీ. ప్రాసెస్ కూడా పెద్దగా ఏం లేదు కాబట్టి నేను ఓన్లీ ఈ రెండుతోనే చేశాను. మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏమంటే, హాస్టలర్స్కి, ఫుడ్ బాగాలేని వాళ్ళకి, ఆల్సో రూమ్లో ఉండి స్టే చేసి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేకపోతే వాళ్ళు ఇలా రాగి జావా చేసుకొని అది తాగి ఇది బ్రేక్ఫాస్ట్గా తిని ఏదైనా ఒక బనానా ఫ్రూట్ అలా తింటే అది ఎనఫ్ బ్రేక్ఫాస్ట్గా అయిపోయింది. టైం లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ కూడా.